హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది నేను అడుగుతున్నటువంటి మరొక క్వశ్చన్ ఏంటంటే, కొంత వయసు దాటిన తర్వాత సహజంగానే మాకు రతి పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. ఒకప్పుడు చాలా ఇష్టం ఉండేది, చాలాసార్లు చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అట్లా చేయలేకపోతున్నాం. అంతేకాకుండా అసలు చేయాలన్న ఆసక్తి కూడా తగ్గిపోతుంది. సో దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అదేవిధంగా దీనికి స్త్రీలకు కూడా ఇదే సమస్య ఉంది. సో చాలా మంది స్త్రీలు కూడా వయసు పడ్డ తర్వాత, కొంత ఏజ్ వచ్చిన తర్వాత వారికి కూడా రతి పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. కానీ కొంతమందిలో ఎలా ఉంటుంది అని అంటే, మగవారికి ఆసక్తి ఎక్కువ ఉంటుంది, ఆడవారికి తక్కువ ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది, మగవాళ్ళకు తక్కువగా ఉంటుంది. సో అలాంటి సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పబోయే కనుక ఈ చిట్కాను మీరు ఫాలో అయితే తప్పకుండా ఇది కామ వాంఛల్ని, కోరికలను, సామర్థ్యాన్ని పెంచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే చాలా మంది కూడా నన్ను అడుగుతుంటారు, సార్ అశ్వగంధం మేము వాడుతున్నాము అయినా కూడా ఎలాంటి ఫలితాలు అంటారు. అశ్వగంధ అనేది కేవలం మీకు తెలిసినటువంటి ఒక ఇంగ్రీడియంట్ మాత్రమే, అది ఒక చెట్టు వేల చూర్ణం మాత్రమే. కానీ అశ్వగంధను మించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి చూర్ణాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. చాలా మందికి తెలిసేది అశ్వగంధ అంటారు, లేదా శిలాజిత్ అంటారు. వాటిని మించినవి మరెన్నో ఉన్నాయి కూడా, కానీ అవి వెలుగులోకి రావడం లేదు, అందుబాటులోకి రావడం లేదు. చాలా మందికి వాటికి తెలియదు కూడా. సో అందులో భాగంగానే ఈ రోజు మనం ఒక అద్భుతమైనటువంటి ఔషధం గురించి మనం తెలుసుకుందాం. అది చెప్పే కదా మీకు ఆల్రెడీ, ఏకమూలిక వైద్యం. అంటే కేవలం ఒకే మూలిక ద్వారా మనం ఈ సమస్యను క్యూర్ చేసుకోవచ్చు. దాని పేరే అక్కలకర్ర. అక్కలకర్ర పేరు చాలా తక్కువ మందికి అరుదుగా తెలుసు. అక్కలకర్ర చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అందిస్తుంది. నరాల బలహీనతలు తగ్గిస్తుంది, రతి సామర్థ్యాన్ని పెంచుతుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కాకుండా చేస్తుంది. అదేవిధంగా మెదడుకు కూడా మంచి ప్రశాంతతను, స్టామినాని, నిద్రను, హాయిని, బాడీకి కావాల్సినటువంటి శక్తిని అందించడానికి ఈ అక్కలకర్ర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మంది ఆయుర్వేద వైద్యులకు అక్కల గురించి తెలుసు. అది కరెక్ట్గా చాలా మందికి ఏంటి అని అంటే దాన్ని వాడే విధానం అనేది తెలియక, లేదా సహజంగా చాలా మందికి బయట ఉన్న వాళ్ళకి అశ్వగంధ గురించి మాత్రమే తెలిసి దాన్ని మాత్రమే వాడుకుంటారు. కానీ అక్కలకర్ర ది బెస్ట్, చాలా చాలా బెగా. అంటే నేను చెప్పాలి అని అంటే, అశ్వగంధ కన్నా కొన్ని రెట్ల పవర్ ఉన్నటువంటి చూర్ణం అక్కలకర్ర. వాడే విధానం కరెక్ట్గా తెలుసుకోవాలి. ముందుగా మనకు చేయవలసిందల్లా అక్కలకర్ర చూర్ణం అండి. అక్కలకర్ర చెట్టును మొత్తం టోటల్గా మొత్తం అంతా తీసుకొని వచ్చి దాన్ని శుభ్రపరచుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చూర్ణంగా చేసుకొని భద్రపరచుకోవాలి. సార్ ఇవన్నీ మాకేడ దొరుకుతాయి సార్, మాకు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి కనబడదు, అసలు అది దాని ముఖం ఎట్లుంటుందో కూడా తెలియదు అని చాలా మంది కూడా మళ్ళీ డౌట్ వస్తూ ఉంటుంది. సో అక్కలకర్ర అనేది సహజంగా నేను కూడా లైవ్ చెట్లను చూడలేదు ఇంతవరకు. అవి మన ప్రాంతాల్లో చాలా అరుదుగా ఉంటాయి. సో నేను కూడా లైవ్ చెట్లను అయితే ఇంతవరకు, అశ్వగంధను ఇలాంటివి చాలా చూశాను నేను, కానీ అక్కలకర్రను లైవ్గా ఇంతవరకు కూడా చూడలేదు. బట్ అక్కలకర్ర చూర్ణాన్ని నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. సో అంటే నేను మా వద్దకు వచ్చే పేషెంట్లకు ఇస్తూ ఉంటాను. కలిపేటువంటి ఇంగ్రీడియంట్స్ దీన్ని కూడా యాడ్ చేస్తుంటాం. చాలా అద్భుతమైన ఫలితం. కానీ చెప్పాలి అంటే, అశ్వగంధ కన్నా ఒకవేళ అశ్వగంధ కనుక ఒక కేజీ 500 రూపీస్ ఉంటే, అక్కలకర్ర పర్ కేజీ 2500, 3000 ఉంటుంది. మీరు బయట కూడా కనుక్కోవచ్చు. ఓకేనా. ఈ అక్కలకర్ర కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. మీరు దీన్ని ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో అక్కలకర్ర చూర్ణం అని కొట్టినా కూడా చాలా రకాల వెబ్సైట్స్ దీన్ని అమ్ముతున్నాయి. సో ఇవన్నీ కూడా అక్కలకర్ర చూర్ణం అనేది కూడా మనకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. మీరు ఈ చూర్ణాన్ని కొనుక్కొచ్చుకొని రోజు ఉదయము లేదా రాత్రి, ఉదయం అయితేనేమో పరికడుపున, రాత్రి అయితే అన్నం తిన్నాక గంట తర్వాత ఒక గోరువెచ్చటి పాలలో, ఆవు పాలే కానివ్వండి, గేదె పాలే కానివ్వండి, మేక పాలే కానివ్వండి, ప్యాకెట్ పాలే కానివ్వండి, మీ ఇష్టం ఉన్న పాలలో ఒక 1/2 చెంచా మోతాదులో అక్కలకర్ర చూర్ణాన్ని వేసుకొని కొద్దిగా కండ చక్కెర కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఇది మీ శరీరంలో నేను చెప్పినటువంటి సమస్యలన్నింటినీ క్యూర్ చేసి మంచి సామర్థ్యాన్ని, బలాన్ని, కోరికలను, రతి పట్ల ఆసక్తిని, ఇది ఆడవాళ్ళు కూడా అదే విధంగా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి సమస్యలు, ప్యూర్లీ 100% సేఫ్ అని ఇంగ్రీడియంట్ ఇది. ఓకేనా. కాబట్టి మళ్ళీ ఏదైనా డౌట్స్ పెట్టుకోవద్దు. ఇది తీసుకునే సందర్భాల్లో సహజంగా చింతపులుపును మాత్రం అవాయిడ్ చేయాల్సిందే. డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు, గుట్కా, గంజాయి ఇలాంటి శరీరానికి మత్తు కలిగించేటువంటి ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. అంతే. ప్లస్ చింతపండు. ఇవి కాకుండా మీరు నాన్ వెజ్ తినండి, చికెన్ తినండి, మటన్ తినండి, అన్ని లిమిట్గా తీసుకోండి. కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సమస్యలు ఉండవు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది అక్కలకర్ర. ఓకేనా. సో ఇలాంటి మరెన్నో అద్భుతమైనటువంటి ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. అంటే ఏకమూలిక ఔషధాలు, ఏకమూలిక ప్రయోగాలు అనేవి అంటే ఇవే, కేవలం ఒక్క మూలికతోటే క్యూర్ చేయడానికి ప్రయత్నం చేయడం అన్నట్టు. సో ఇలాంటి మరెన్నో మూలికలు ఇంకా ముందు నేను చాలా చెప్తానండి. చాలా ఉన్నాయి ఆయుర్వేదంలో. ఆయుర్వేదం మనకు అంతు చిక్కదు.
ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా ఎక్కువగా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి, కాంబినేషన్స్ ఇంపార్టెంట్, వాటి వాడే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక రహస్యం అని చెప్పుకోవచ్చు, లేదంటే అంతు చిక్కనటువంటి వైద్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఆయుర్వేదంలో కరెక్ట్ గా తెలుసుకుంటే అసలు క్యూర్ కానటువంటి వ్యాధులే ఉండవండి. ఓకేనా? కాబట్టి మీరు కూడా ఇలాంటి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ని మీరు ఫేస్ చేస్తున్నా సరే నన్ను సంప్రదించవచ్చు. కింద స్పోతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు చాలా మొదటి నుండి అందిస్తుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.